శుభోదయం అందరికి. నిన్న శ్రీకాంత్ గారు శ్రీకాంత్ సార్ ఫోన్ చేసి ఇలాగా క్లాస్ ఎంగేజ్ చేయమన్నారు ఈరోజు. ఆయనకి ఏదో పని ఉంది. సో ఈరోజు ఆ, మనం క్రిందటిసారి ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి, ఎలా డిసీజ్ కాబడుతున్నాం, ఎలా మనిషి మీద ఇంప్రెషన్స్ పడుతున్నాయి, ఆ ఇంప్రెషన్స్ ని ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాము అన్నది మనం చూసుకున్నాం. దానికి ఆ, మాయాజమ్స్ మాయాజమ్స్ ఇన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ గా వరకు వెళ్ళాం. నా వాయిస్ వినపడుతుందండి? హలో, హలో. నా వాయిస్ డాక్టర్ వినిపిస్తుంది? గారు వినపడుతుంది ఓకే సార్, వినపడుతుందండి. థ్యాంక్ యూ. వినిపిస్తుంది సార్. సో ఇప్పుడు ఇంకొన్ని విషయాలు వాటి గురించి కంటిన్యూ చేసుకుంటూ ఒక కంప్లీట్ గా ఈ టాపిక్ ని కంప్లీట్ చేసుకుందాం. మనకి ఈ శరీరానికి శక్తి యూనివర్స్ నుంచి, విశ్వం నుంచి వస్తుంది. అది అలా మన శరీరంలోకి ప్రవహించి వివిధ అవయవాలు యొక్క పని ద్వారా, ప్రాథమిక లక్షణాల ద్వారా, కదలడం ద్వారా, ఆలోచించడం ద్వారా, ఇన్నిటి ద్వారా అదే శక్తి రూపాంతరం చెంది మనకి అనుభూతి చెందుతుంది మనకి. సో ఇప్పుడు ఒక మనిషి వేటి మీద ఎఫెక్ట్ అవుతున్నాడు అంటే, విశ్వం దగ్గర నుంచి దేశం, మన చుట్టుపక్కల పరిస్థితులు, మనం ఉండే ప్రదేశం, మన ఇంట్లో పరిస్థితులు, వీటన్నిటి యొక్క ఎఫెక్టు ఈ మనిషి మీద ఉంటుంది. లాస్ట్ టైం మనం చెప్పుకున్నది మన ఇంట్లో పరిస్థితుల వరకు మాత్రమే. ఆ, ఒక ఇంట్లో ఒక తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తే పిల్లలు ఎలా దాన్ని తీసుకుని ఎలా ఎఫెక్ట్ అవుతారన్నది మాత్రమే చెప్పాను. అదే ఒక ప్రదేశం తీసుకున్నాం అనుకోండి, చుట్టుపక్కల ఎలాంటి ప్రదేశంలో ఉన్నాం అన్నదాన్ని బట్టి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. చుట్టుపక్కల నీట్గా లేకపోతే దానికి తగ్గట్టుగా ఉంటుంది. చుట్టుపక్కల సొసైటీలో ఒక రకమైన కన్ఫరంటేషన్ ఉంటే కనుక దానికి తగ్గట్టుగా ఎఫెక్ట్ అవుతారు. దేశం యొక్క పరిస్థితుల ఆధారంగా ఎమర్జెన్సీస్ అను, యుద్ధాలను ఈ మధ్య చాలా ఇదిగా చిత్రంగా చూస్తున్నాం ఫ్రీక్వెంట్గా. అలాగే ఆ, ఈ సోలార్ ఎక్లిప్స్ కానీ, ఫుల్ మూన్ కానీ, న్యూ మూన్ కానీ, వీటన్నిటి తాలూకు ఎఫెక్ట్ కూడా మనిషి మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే విశ్వంలో ఏదైనా గెలాక్సీస్, మిల్కీ ఇవి, ఇలాంటివి ఏమైనా సూర్యుడి తాలూకు ఎఫెక్ట్స్ ఇలాంటివి ఏ ఉన్నా సరే కూడా మన మీద ఆ ప్రభావం చూపిస్తుంది. ఈ గ్రహణాలు వచ్చేటప్పుడు గ్రహణాల తాలూకు ఎఫెక్ట్ మన మీద చూపిస్తూ ఉంటుంది. అందుకే గ్రహణం మీద టైంలో మనం బయటకు వెళ్ళకూడదు అంటారు. అలాగే ఈ ఆ, అమావాస్య, పౌర్ణమి వీటిల్లో కూడా జనరల్గా మెంటల్ డిసీజెస్ యూజువల్గా ఆస్తమా, ఫిట్స్ కానీ, సూసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్స్, బ్రెయిన్కి సంబంధించిన ఎఫెక్ట్స్ యూజువల్గా ఈ అమావాస్య, పౌర్ణములు వాటికి ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఆస్తమా కూడా, ఇలాంటి జబ్బులు, కిడ్నీ జబ్బులు కానీ ఇలాంటివి యూజువల్గా ఈ అమావాస్య, పౌర్ణములకి ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఒక
ఆ, దేశం తాలూకు ప్రభావం, మనం ఎలాంటి దేశంలో ఉన్నాము అన్నది, దాన్ని బట్టి కూడా మన యొక్క ఆ, ఆలోచన పరిధి, మన యొక్క బిహేవియర్ అన్నది ఆధారపడి ఉంటుంది కొంతవరకు. అంటే ఇవన్నీ పూర్తిగా ఆ, మన మీదే ఎఫెక్ట్ చూపిస్తాయి. 100% వాటి మీద, వాటి యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుందని కాదు, కొంతమేర వాటి యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్నాం అనుకోండి, పాకిస్తాన్ అంటే ఇష్టం లేకపోవడం, పాకిస్తాన్ వంటి దేశాల గురించి కానీ వాటి యొక్క దీని గురించి కానీ మనం చిరాగ్గా, విసుగుతో వినడం కానీ, ఆ యొక్క బిహేవియర్ చూపించడం కానీ, అటువైపు ఉన్న వాళ్ళకి మన వైపు ఇలా రివర్స్గా ఉండడం, ఇలాంటివి. అవి కాస్త పెరిగి 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 పెద్దవి మిగతా దేశాల పట్ల కానీ, మిగతా ఆలోచనల పట్ల, మిగతా వీటి పట్ల కానీ ఒక డిఫరెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటి వరకు మనకి ట్రంప్ అంటే చాలా మంచి అభిప్రాయం ఉండేది అనుకోండి. మొన్న ఈ లాస్ట్ 6-7 మంత్స్లో ఉండే ఆ, వ్యవహార శైలిని చూసి మనకి ట్రంప్ పట్ల కానీ, అమెరికా పట్ల కానీ ఒక రకమైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఫార్మ్ అయి ఉండొచ్చు కొంతమందికి. మనకి ఇంతకు ముందు చైనాతో ఏదైతే ఒపీనియన్ ఫార్మ్ అయి ఉంటుందో, అలాంటి ఒపీనియన్ ఇప్పుడు అమెరికాతో కూడా ఫార్మ్ అవుతుంది. ఇలా ఒపీనియన్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి, వాటి యొక్క ఎఫెక్ట్ కూడా అలాగే ఉంటుంది. అలాగే మన చుట్టుపక్కల పరిస్థితులు, మనం ఎలాంటి ప్రదేశంలో ఉన్నాం అన్న దాన్ని బట్టి కూడా మన యొక్క ఆ, నడవడిక కానీ, వ్యవహారం కానీ, మానసిక ఆ, పరివర్తన, ఆలోచన అన్నది ఆధారపడి ఉంటుంది. చుట్టుపక్కల మనం ఏదైనా సంథింగ్ రాయలసీమ లాంటి పరిస్థితుల్లో ఉంటే అక్కడ ఒకలా ఉంటుంది, తూర్పుగోదావరిలో ఉంటే ఒకలా ఉంటుంది, ఈ ఉత్తర కోస్తాలో ఉంటే ఒకలా ఉంటుంది. రాయలసీమ వైపు వ్యవహారం వరకు కొంత మొరటుతనం ఉంటుంది, ఉత్తర కోస్తాలో కొంచెం సౌమ్యత్వం ఉంటుంది ఈ ఏరియాస్లో. అందుకే రాయలసీమలో ఎక్కువ లీడర్స్ ఉంటారు, ఎక్కువ సీఎంస్ అవుతారు. ఉత్తర కోస్తాలో ఎంతమంది పొలిటికల్ లీడర్స్ ఉన్నా సరే పెద్దగా అవరు. ఈవెన్ తూర్పుగోదావరి కూడా అంతే. తూర్పుగోదావరిలో లౌక్యం ఉంటుంది, వ్యవహార శైలి ఉంటుంది, బిజినెస్ టాక్టిక్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు బిజినెస్ చేస్తారు. రాయలసీమ వాళ్ళకి ఆ ఫ్యాక్షనిజం, లేదంటే ఈ లీడర్షిప్, వీటి మీద ఎక్కువగా వాళ్ళ యొక్క ఇది ఉంటుంది. ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్, ఎక్స్ట్రీమ్ యాంగర్, ఇలాంటి వాటి మీద ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు కొంచెం హార్డ్ హార్టెడ్గా ఉంటారు. ఇటువైపు ఉత్తర కోస్తా మన వైపు ప్రాంతంకి వచ్చేసరికి, ఈ విజయనగరం ఇటువైపు ప్రాంతంకి వచ్చేసరికి కొంచెం ఆ, మృదు స్వభావంగా, అంత ఇదిగా ఉంటారు. తెలివైన వాళ్ళే కానీ అలా ఉంటారు. నాయకత్వం వైపు ఆలోచన ఉండదు. అలా ఒక్కొక్క ప్రదేశంలో ఉండే వాళ్ళకి ఆ ప్రదేశం తాలూకా ఆలోచనలు, వ్యవహార శైలికి తగ్గట్టుగా ఉంటారు. శ్రీకాకుళం చూడండి, ఎక్కడున్నా సరే వాళ్ళు బతికేస్తారంటారు. అంటే దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ మూలలో అయినా సరే శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు అంటారు. వలస వెళ్ళడం అనేది, అక్కడ అవకాశాలు లేక ప్రతి చోట వాళ్ళు ఉంటారు. అలాగే మనం ఉన్న ప్రదేశం, మన చుట్టుపక్కల ప్రదేశాలు, మన ఇరుగు పొరుగు కానీ, అక్కడున్న పరిస్థితులు కూడా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే మన ఇంట్లో పరిస్థితులు, ఇలా ఈ అన్ని పరిస్థితులు, ఇవన్నీ కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఈ అన్నిటి తాలూకు ఎఫెక్ట్ మన మెంటల్, మానసిక మరియు ఆ, బుద్ధి, మానసిక, శారీరక కోశాల మీద ఎఫెక్ట్ చేస్తుంది. వాటిని మెంటల్, ఎమోషనల్, ఫిజికల్ ప్లేన్స్ అంటాం. ఇది ఆ, మొదట మనకి డైరెక్ట్గా ఎప్పుడు ప్రకృతి ఒకేసారి పెద్ద పెద్ద జబ్బులు ఏమి ఇవ్వదు. మొదట మనకి చిన్న చిన్న కంప్లైంట్స్తో చూపిస్తుంది. అవి మనం సరి చేసుకోనప్పుడు ఇంకా ఇంకా పెద్ద జబ్బులుగా చూపిస్తూ ఉంటుంది, పెద్ద జబ్బులుగా పెరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది.
ఉదాహరణకి ఒక శారీరక ఈ ఆ, కోశంలో ఈ ఫిజికల్ ప్లేన్లో స్కిన్ కంప్లైంట్స్ మొదలు స్టార్ట్ అవుతాయి. అవి మనం కరెక్ట్ చేసుకోలేదనుకోండి, ఇంకేదైనా బోన్స్ మీద కానీ బ్లడ్లో కానీ ఇన్ఫెక్షన్ కానీ వస్తుంది. దానికి ఇంకా కరెక్షన్ చేసుకోకపోతే ఇంకా వైటల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూస్తుంది. ఇంకా కరెక్ట్ చేసుకోకపోతే థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు ఇలాంటివి వస్తాయి. ఇంకా కరెక్ట్ చేసుకోకపోతే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకా కరెక్ట్ చేసుకోకపోతే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఫైనల్గా క్యాన్సర్ లేదంటే ఎయిడ్స్ ఇలాంటి ఫైనల్గా ఎండ్ స్టేజ్ డిసీజెస్లో ల్యాండ్ అయ్యి డెత్కి లీడ్ అవుతాం. అలాగే ఎమోషనల్గా కూడా మనకి మొదట చిరాకు కోపంతో స్టార్ట్ అవుతుంది. ఇంకా పెరిగినప్పుడు ఆందోళన, భయం, ఆదుర్ద, ఉద్వేగం, ఇంకా పెరిగినప్పుడు దానివల్ల డిప్రెషను, ఒక రకమైన ఆ, అంతర్లీనంగా ఒక స్తబ్దుగా ఉండడం, ఎవరితోనూ ఉండడం, ఇంకా ఇంకా ఎమోషనల్గా మారిపోయినప్పుడు ఈ శరీరం మీద కానీ, ఈ ప్రపంచం మీద కానీ, ఈ పరిసరాల మీద కానీ ఒక రకమైన విరక్తితో ఈ ఆ, ఆ, అస్తమాను ఎలా ఈ ప్రపంచానికి, ఈ శరీరానికి దూరంగా ఉండాలి, ఆ, పరిస్థితులకి ఆ, దూరంగా వెళ్ళిపోవాలి, లేదంటే ఈ పరిస్థితులు పెర్మనెంట్గా ఎలా చనిపోవాలి అన్న ఆలోచనలు వస్తాయి. అదే మెంటల్ ప్లేన్కి వచ్చేసరికి మొదట కొంచెం ఆ, వ్యవహారం అంతా ఏంటంటే ఆ, ఎప్పుడు కాన్షియస్గా, క్లారిటీగా, ప్రతి క్షణం ఎలర్ట్గా అన్ని యొక్క అతని యొక్క సెన్సెస్ అన్ని యాక్టివ్గా ఉండాల్సింది పోయి కొన్నిసార్లు యాబ్సెంట్గా ఉండడం, పరధ్యానంగా ఉండడం. తర్వాత ఈ పరధ్యానం కాస్త మతిమరుపు, మర్చిపోవడంగా మారడం. ఆ తర్వాత అసలు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం. ఈ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం కాస్త ఇంకా పెరిగి డల్ అయిపోవడం. ఇవన్నిటి మూలంగా మనం ఆ, కిందటి సెషన్లో మనం మాట్లాడుకున్నట్టు ఒక రకమైన అభిప్రాయం పరిస్థితుల పట్ల కానీ, సిచ్యువేషన్ పట్ల కానీ, మన పట్ల కానీ ఒక అభిప్రాయంగా మారడం, డెల్యూషన్స్గా మారడం. ఇవి పారనాయిడ్ ఐడియాస్గా, డెలీరియంగా, కంప్లీట్ మెంటల్ కన్ఫ్యూజన్గా, ఇన్సేనిటీగా, లేదా ఇడియట్గా, మెంటల్లీ రిటార్డెడ్గా మారడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఒకేసారి ఆ స్టేజ్ వరకు వెళ్ళదు. ఒకేసారి ఇన్సానిటీ కానీ, సూసైడ్ కానీ, లేదా హార్ట్ కంప్లైంట్స్, క్యాన్సర్స్ ఒకేసారి రావు. మొదట ఒక లెస్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ కానీ, లెస్ ఇంపార్టెంట్ ప్లేన్స్ కానీ ఎఫెక్ట్ చేస్తుంది. అవి మనం సరి చూసుకోకుండా, సరి చేసుకోనప్పుడు అవి కాస్త పై లెవెల్లో ఇంకాస్త అంతర్లీనంగా, ఇంకాస్త అంతర్ముఖంగా, ఇంకాస్త ఆ, ఉధృతంగా చూపిస్తాయి అవి. ఇప్పుడు ఈ ప్లేన్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఫిజికల్ ప్లేన్లో ఈ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మన యొక్క శరీరపు ఆ, 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 ఇవేవైతే ఉన్నాయో, శరీర అవయవాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు మనం ఆలోచిస్తున్నట్టు కానీ, మనం లేదా ఈ ఊపిరి తీసుకుంటున్నట్టు కానీ, లేదంటే మన గుండె కొట్టుకుంటున్నట్టు కానీ, లేదా నేను ఇప్పుడు మాట్లాడడం నా యొక్క స్వరపేటిక కదులుతున్నట్టు కానీ, లేదనంటే నా యొక్క నోరు మూవ్ అవుతున్నట్టు కానీ, లేదంటే నేను ఇప్పుడు చెయ్యి పైకి ఎత్తే నా చెయ్యి పైకి ఎత్తుతున్నట్టు కానీ, ఆ చెయ్యి పైకి ఎత్తడం అన్నది కానీ నాకు ఏమాత్రం అది యొక్క ఆ, ధ్యానంలో లేకుండానే జరిగిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఒకవేళ ఈ ఫిజికల్ ప్లేన్లో డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు నా గుండె కొట్టుకోవడం నాకు తెలుస్తుంది, భారంగా ఉంటుంది. అలాగే నా ఊపిరి తీసుకోవడం నాకు తెలుస్తుంది, భారంగా తీసుకోవాల్సి వస్తుంది, ఇబ్బందిగా తీసుకోవాల్సి వస్తుంది.
అలాగే నా కాళ్ళ యొక్క కదలిక, నా చేతుల యొక్క కదలిక, నా భుజం యొక్క కదలిక, నా ముడుకుల యొక్క కదలిక, నా మెడ యొక్క కదలిక, నా నడుం యొక్క ఆ, కదలిక, ఇవన్నీ కూడా భారంగా, బరువుగా, ఏదో ఇబ్బందితో అవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకాస్త డీప్గా వెళ్తే గనక బ్లడ్లో ఎనీమియాస్ కానీ, ప్లేట్లెట్లు తక్కువ ఉండడం వల్ల కానీ, దానివల్ల నీరసం, నిస్పృహ, కళ్ళు తిరిగి పడిపోవడం, లేదంటే లివర్ తాలూకా ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే దాన్నే జాండిస్గా కానీ, లేదంటే హెపటైటిస్గా కానీ, లేదా సిర్రోసిస్గా మారడం, ఎసైటిస్గా మారడం, కిడ్నీస్ అయితే కనుక కిడ్నీ ఫెయిల్యూర్స్ రావడం, ఇంకా పై లెవెల్కి వెళ్ళినప్పుడు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావడం, ఇంకా ఇవి కూడా మనం సరి చేసుకోనప్పుడు, ప్రాపర్ ట్రీట్మెంట్స్ తీసుకోనప్పుడు ఫైనల్గా హార్ట్ డిసీజెస్ అనో, క్యాన్సర్స్ అనో ఇలాంటివి ఎఫెక్ట్స్తో సఫర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎమోషనల్ ప్లేన్కి వచ్చేసరికి ఒక ప్రాపర్ ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉందనుకోండి, అతను ఎల్లప్పుడూ ఆలోచనలు ప్రశాంతంగా ఉంటుంది, కామ్గా ఉంటుంది, ఎప్పుడు ఉద్వేగపడ్డు, అనవసరంగా కోపం, చిరాకు ఇలాంటివేవి చూపించడు, ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాడు. అందరి పట్ల ఒక పరిపూర్ణమైన మమకారం, ప్రేమ, అలాగే ప్రతి విషయంలో కూడా ఒక రకమైన ఆ, ఉత్సుకతతో ఉంటాడు. అలాగే ఆ, దేవుడి పట్ల కానీ, లేదంటే పెద్దల పట్ల కానీ ఒక అనురక్తి, భక్తి భావంతో ఉంటారు. ఇవన్నీ ఎమోషనల్ ప్లే కరెక్ట్గా ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు, ఆరోగ్యకరంగా ఉంటాడు. అదే మనం ఈ ఆధ్యాత్మిక కేంద్రాల్లో కానీ, ఈ ఋషులు వీళ్ళు ఆ, ఎలా అయితే ఉంటారో వాళ్ళకి ఏ రకమైన అటాచ్మెంట్స్ ఉండవు, ఏ రకమైన డిటాచ్మెంట్స్ ఉండవు, దేని పట్ల డిటాచ్మెంట్ ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. దే ఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్, దే ఆర్ కంప్లీట్లీ అన్డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ దిస్ ప్యూర్ ఎర్త్ ఆర్ నేచర్. ప్రకృతితో మమేకమై ఉంటారు. దేని పట్ల రమించడం కానీ, దేని పట్ల విముఖత లేదనంటే అసహ్యం కానీ, విరక్తి చూపించడం ఏమీ ఉండవు. వాళ్ళకి కంప్లీట్ గా ప్రకృతితో, ప్రకృతి ద్వారా, ప్రకృతిచే నియమించబడిన వాళ్ళుగా, ప్రకృతి పుట్టించిన వాళ్ళుగా బతుకుతారు. కాబట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా ఉన్నప్పుడు మనకి ఎంతసేపు ఈ రకమైన యాంగ్జైటీ, కోపం, చిరాకు, ద్వేషం, ఏడుపు, భయం, అనుమానం ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ మోడర్న్ జనరేషన్లో ఈ ఎమోషనల్ ప్లేన్ అన్నది బాగా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకన్నది మళ్ళీ చెప్తా. నెక్స్ట్ లెవెల్ మెంటల్ ప్లేన్. ఈ మెంటల్ ప్లేన్కి వచ్చేసరికి అది నార్మల్గా ఉంటే సరైన అవగాహన ఉంటుంది, క్లారిటీ ఉంటుంది, ఏం ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అంది. అలాగే మన వ్యవహారం పట్ల ఒక రేషనాలిటీ ఉంటుంది. కరెక్ట్గా మనం పని చేయడం కానీ, లాజికల్గా పని చేయడం కానీ, ఈ వ్యవహారం అంతా ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఏం మాట్లాడాలనుకుంటున్నాం, ఏది కాంప్రహెండ్ చేసుకోవాలంటున్నాం, అవగాహన, అర్థం చేసుకోవడం అన్నీ క్లియర్గా ఉంటాయి. అది లేనప్పుడు వాళ్ళకి ఒక
ఒక రకమైన మద్దుతనం లేదా షిజోఫ్రీనియా లాంటి సైకియాట్రిక్ కంప్లైంట్స్, లేదా ఒక రకమైన డెల్యూషన్స్, పారానాయిడ్ ఐడియాసెస్, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్, విపరీతమైన ఆ, ఈ శుభ్రత పట్ల ఇది అతి అనుమానం, అంటే చేశానా లేదా అని చెప్పుకోవడం, లేదంటే ఫిక్స్డ్ ఐడియాస్, ఇలా చేస్తేనే అవుతుందేమో, ఇలాగే చేయాలేమో అని చెప్పి 2 సార్లే చేయడం, 3 సార్లే చేయడం, నాకు ఎప్పుడూ అవ్వదులే కాబట్టి నేను కంపల్సరీగా రెండోసారి మూడో అటెంప్ట్ ఇవ్వాలి, లేదంటే అది నాకు అవ్వదు. ఇలాంటి ఒక రకమైన ఫిక్స్డ్ ఐడియాస్, ప్రకృతి పట్ల కానీ జీవితం పట్ల కానీ ఒక సరైన గోల్స్ కానీ ఒక రకమైన ఆ, ఆశాభావం లేకపోవడం, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. లేదా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త విషయాల పట్ల ఆసక్తి, ఇవి ఉండకపోవడం కూడా జరుగుతుంది. అవి కరెక్ట్గా ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాడు, కొత్తవి నేర్చుకోవడానికి ఉత్సుకతతో ఉంటాడు, అతను మాట్లాడే మాట, అతను చేసే పని అంతా కూడా ఒక కరెక్ట్ వ్యవహారంలో జరుగుతుంది. అది లేనప్పుడు అతను ఏం మాట్లాడాలో సరిగ్గా మాట్లాడలేడు, ఏం ఎక్స్ప్రెస్ చేయాలో కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేడు. అలాగే అతని యొక్క థింకింగ్ పవర్ ఇబ్బంది పడుతుంది. అలాగే ఇంకా ఇది మిస్ అయినప్పుడు ఏమవుతుంది, పెర్వర్షన్స్ గా మారినప్పుడు క్రిమినల్స్ గా మారుతారు. క్రిమినల్స్ గా మారినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన సరది కానీ అన్నీ కరెక్ట్ గానే పనిచేస్తాయి, కాకపోతే సరైన దారిలో పనిచేయవు. సో ఇప్పుడు క్రిమినల్ అనుకోండి, బాగా ఇంటెలిజెంట్ గా ఆలోచిస్తాడు, మంచి ప్లానింగ్ ప్లాటింగ్ అన్నీ చేస్తాడు, కానీ అక్కడ మీరు అనుకున్నట్టు మెంటల్ ప్లేన్ ఎఫెక్ట్ అవ్వకపోవడం కాదు, ఎఫెక్ట్ అయింది కానీ వేరే విధంగా ఎఫెక్ట్ అయింది. నార్మల్గా వైటల్ ఫోర్స్ బాగా వీక్ గా ఉంటే వాడి యొక్క ఆలోచనలే ఉండవు. కొంత మేర వాడి యొక్క ఆలోచన సరళి కానీ లేదంటే వాడి యొక్క వైటల్ ఫోర్స్ యొక్క డిఫెన్స్ మెకానిజం కొంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వీళ్ళు ఈ క్రిమినల్ మెంటాలిటీలో కొంత ఇంటెలిజెన్స్ ఇవన్నీ బాగానే పనిచేస్తాయి, కానీ ప్రకృతి నియమించిన విధానంగా పనిచేయవు. సో ఇది ముదిరినప్పుడు ఏమవుతుందంటే అహంకారంగాను, లేదనంటే ఒక ఇన్సెనిటీ కానీ, లేదంటే కన్ఫ్యూజన్ ఆఫ్ ఐడియాస్గా మారుతూ ఉంటుంది. సో నార్మల్గా వైటల్ ఫోర్స్ యొక్క స్ట్రెంగ్త్ లేదా మన యొక్క డిఫెన్స్ మెకానిజం కానీ మన యొక్క రోగ నిరోధక శక్తి ఆ, బాగా పనిచేస్తుంది అనుకోండి, అప్పుడు ఇవేవి ఎఫెక్ట్ అవ్వవు. మన రోగ నిరోధక శక్తి అంత బాగా పని చేయలేనప్పుడు ఒక స్టేజ్లో ఈ క్రిమినల్ మెంటాలిటీ ఇలాంటివన్నీ ఉంటాయి, ఇంకొక స్టేజ్లో బాగా అసలు ఏమాత్రం దాని యొక్క పట్టు లేదు అన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన కానీ వాళ్ళ యొక్క మొద్దు బారిపోయినట్టుగా ఉంటుంది. ఆ, ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పుకోవాలనుకుంటే కనుక, ఇది ఎవరిని ఇచ్చేయడానికి కానీ ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి కానీ, ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే కనుక, మనం ఈ స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం ఒక జనరేషన్ ఆఫ్ పొలిటీషియన్స్ చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ, సోకాల్డ్ ఫ్యామిలీ, ఫేమ్డ్ ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో మొదట ఉన్నవాళ్ళు విపరీతంగా అబ్యూజ్ చేశారు, వాళ్ళ శరీరాన్ని కానీ ప్రపంచాన్ని కానీ దేశాన్ని కానీ వాడుకున్నారు వాళ్ళ అవసరాల కోసం. తర్వాత జనరేషన్స్కి వచ్చేసరికి ఇంకొంచెం విపరీతం అయ్యి వాళ్ళు చంపేటంతటి వరకు వాళ్ళని ఆ, ఆ, చంపే స్థితికి వాళ్ళే తెచ్చుకున్నారు, యాక్సిడెంట్ల వల్ల కానీ ఇది కానీ. ఆ తర్వాత జనరేషన్లో ఇంకా ప్రకృతికి నియమానికి విరుద్ధంగా వెళ్ళడం ప్రారంభించినప్పుడు వాళ్ళకి అసలు పెళ్ళిళ్ళే అవ్వవు, లేదా పిల్లలు కలగరు, లేదా వాళ్ళ యొక్క తెలివితేటలు కూడా అంత జనరంజకంగా ప్రీవియస్గా ఏవైతే 3 4 జనరేషన్ కింద వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎలా ఆలోచించారో అలా ఆలోచించలేరు. సో మొదట ఫస్ట్ జనరేషన్ కానీ సెకండ్ జనరేషను బాగా తెలివైన వాళ్ళగా పుట్టొచ్చు, కానీ ప్రకృతి నియమానికి దూరంగా వెళ్ళినప్పుడు, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, జబ్బులకు గురి కాబడతాం. వాటిని సప్రెస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా జబ్బులు ఇంకా ముదిరి, విపాకం ముదిరి, మయాజమ్స్ ముదిరి ఏమవుతుంది,
నెక్స్ట్ జనరేషన్ లేకుండా అయినా చేస్తుంది. లేదంటే ఈ జనరేషన్లో వీడు అసలు ఒక తెలివి తక్కువ బుద్ధి మాంద్యం కలవాడిగా మారుస్తుంది. సో ఈ మెంటల్ ప్లేన్ ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఏ సైంటిస్ట్ గానే మారచ్చు, అందరికీ ఉపయోగపడే మనిషిగా మారచ్చు, ఏదైనా మారచ్చు. అది ప్రాపర్గా ఉపయోగించుకోలేనప్పుడు ఇలా క్రిమినల్ మెంటాలిటీ కానీ ఈగోయిస్టిక్ మెంటాలిటీ కానీ అన్ని తనకే కావాలి, తనకే దక్కాలి అన్నట్టు ఆలోచనలు కానీ లేదంటే బుద్ధిమాంద్యంతో ఉండడం, అవగాహన లేకపోవడం ఇలాంటివైనా జరగచ్చు. ఇందాక మనం ఎమోషనల్ ప్లేన్ గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం అనుకున్నాం. ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్లో ఈ ఎమోషనల్ ప్లేన్ మీద ఎక్కువగా అందరూ ఒక రకమైన నెగ్లిజెన్స్తో ఉంటున్నారు. జార్జ్ వితాల్కస్ కానీ మాస్టర్ గారు కానీ వీళ్ళందరూ ఏమంటారంటే ఇప్పుడున్న వార్స్ కానీ ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ మాత్రమే. ఎందుకని అంటే ఆటం బాంబులు క్రియేట్ చేస్తారు, లేదనంటే పెట్రోల్ని క్రియేట్ చేస్తారు, రోబోట్స్ని క్రియేట్ చేస్తారు. ఇవన్నీ యూజ్ చేసుకోవాలంటే ప్రాపర్ ఎమోషన్ ఉండాలి. ఈ ఎమోషన్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది, దాన్ని డిస్ట్రక్టివ్గా వాడతారు. ఇంటెలిజెన్స్ ఒక్కటే ఉంటే సరిపోదు, దాన్ని ప్రాపర్గా వాడుకోవడం కూడా తెలియాలి. అది ప్రాపర్గా వాడుకోలేనప్పుడు ఏమవుతుంది, ఇలా ఆ రోబోట్సే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే అది కాస్త దాని చెప్పినట్టు మనం వినాల్సిన పరిస్థితి రావచ్చు. లేదు ఆటం బాంబ్స్ అప్పుడేదో దేనికోసం వాడుతూ ఉంటారు, దాన్నేమో వేరే రకంగా వాడతారు. లేదంటే బాంబులు ఉంటాయి, ఇంతకుముందు మైన్స్ కోసం వాడుకోవచ్చు. లేదో మనం దుష్ప్రభావాలు వచ్చి ఎవరినైనా చంపడానికి లేదంటే ఏదైనా విధ్వంసం చేయడానికి వాడుకోవచ్చు. సో ఇలాగా ఈ ఎమోషనల్ ప్లేన్ని ప్రాపర్గా మనం ఉపయోగించుకోకపోవడం వల్ల దాని యొక్క ఆ, అవగాహన లేకపోవడం వల్ల వాటి పట్ల ఈ రకమైన ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్ కూడా అంతే. ఒకడి నోబెల్ బహుమతి కావాలని చెప్పి నేనే చేశాను అంటాడు, అది కాదు అంటే అన్నెసరిగా వాళ్ళ మీద వాడి యొక్క డామినెన్స్ అంతా చూపిస్తూ ఉంటాడు. ఇంకొకడు అంతే, వాడిదే అన్నీ అంటాడు, అరుణాచల్ ప్రదేశ్ అంతా నాదే, ఇండియా నాదే, అన్నీ నావే అంటాడు, టిబెట్ కూడా నాదే అంటాడు. వాడికి కాదంటే వాడేమో ఏదో రకంగా ఇంకో దేశానికి ఏదో డబ్బులు ఇచ్చో ఆర్మ్స్ ఇచ్చో మన మీద ఒక రకమైన యుద్ధాన్ని, ప్రాక్సీ వార్ని చేస్తూ ఉంటాడు. లేదంటే డైరెక్ట్గా ఏదో ఈ కోవిడ్ టైప్లో ఏదైనా వైరస్ తీసుకొచ్చి జనాలు చనిపోయేలా చూస్తూ ఉంటాడు. ఎందుకని, ఇవన్నీ ప్రాపర్ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. వాడైనా వీడైనా అందరూ మనిషి పుట్టుకున్న వాడే. ఆ దేశంలో ఉన్నవాడైనా ఈ దేశంలో ఉన్నవాడైనా మనిషే కదా. ఆ మనిషి బాగుంటే ఈ మనిషికి ఏమిటి ప్రాబ్లం? ఒక మనిషి ఎదుగుతూ ఉన్నప్పుడు, ఒక మనిషి తన యొక్క కాళ్ళ మీద నిలబడుతున్నప్పుడు ఇంకొక మనిషికి ఎందుకంట ఇబ్బంది? అందరూ నా వాళ్ళే, అందరినీ మనము ప్రేమించాలి, అందరితో సోదరభావంతో ఉండాలి, అందరికీ సర్వీస్ చేయాలి, అందరికీ హెల్ప్ చేయాలి అన్నది లేకపోవడం వల్ల ఎంతసేపు గెలుపు 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 ఓటమి మాటల మీద మాత్రమే ఉంటుంది. ఇప్పుడున్న స్కూల్స్ కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ వీటి మీదే రన్ అవుతున్నాయి. ఎక్కడ గ్రౌండ్స్, స్పోర్ట్స్, స్పోర్టివ్ నేచర్ అన్నది పోయింది. చిన్నప్పటి నుంచి వాడిని ఐఐటిఎన్గా, ఎల్కేజీ నుంచి ఐఐటిఎన్గా మార్చేయాలి. ఐఐటికి సంబంధించిన చదువులు నేర్పించేయాలి. వీటి వల్ల ఏమవుతుంది, వాడికి ఓటమిని కానీ ఒక ఆ, అనుకూల ఆ, అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ఎమోషనల్ బ్యాలెన్స్ మిస్ అవుతూ ఉంటుంది. దానివల్ల సూసైడ్ నేచర్ కానీ లేదా మర్డర్స్ కానీ రేప్ కానీ ఇంకే రకమైన
చెడు పనులు, యాంటీ సోషల్ యాక్టివిటీస్, లేదా ఈ డ్రగ్స్కి బానిస అవ్వడం కానీ, జోదానికి బానిస అవ్వడం కానీ, సైబర్ క్రైమ్స్, ఈజీగా మనీ సంపాదించడం, మోసాలు చేయడం కానీ, ఇలాంటి వాటికి వాళ్ళ యొక్క మనసు, శరీరాన్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటున్నారు. మనం చూసినట్టయితే ఇప్పుడున్న జనరేషన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇలాగే ఉంది. పూర్వం మీ కాలంలో అంటే పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఆటలు ఎక్కువ ఉండేవి, చదువు తక్కువ ఉండేది. ఒక రోజు చదువు మానేసినా పర్వాలేదు అనుకునేవాళ్ళు, పెద్దగా అంత ఇబ్బంది పెట్టేవారు కాదు. ఇప్పుడు ఎల్కేజీ నుంచి అటెండెన్స్, స్కూల్ నుంచి ఫోన్లు రావడం, ఆడెవడో 10th క్లాస్ పాస్ అయినవాడు వాడు కూర్చొని ఫోన్లు చేస్తూ ఉంటాడు. ఓ 3000 4000 ఇస్తే వాడి పని ఏమంటారంటే, రోజు పిల్లాడు 5 గంటలకి లేచాడా లేదా, పిల్లాడు హోంవర్క్ చేశాడా లేదా, ఇవి వాళ్ళు చేసే పనులు. రాత్రి హోంవర్క్ చేశాడా లేదా, ఇవి కనుక్కోవడానికి వాళ్ళని ఉపయోగిస్తుంది. ఇంకా కంటిన్యూస్ మానిటరింగ్ టువర్డ్స్ వాట్ ద చిల్డ్రన్ హ్యాస్ టు డూ. వాళ్ళ యొక్క ఫ్రీడమ్ పోయింది, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ పోయింది, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఐడియాస్ పోయింది. ఈ రోజు నేను ఇది చేయాలనుకుంటుంది లేదా, అంత ఫిక్స్డ్ ప్లాన్. దానివల్ల ఏమవుతుంది, ఈ రకమైన సఫకేషన్ వల్ల 30 ఏళ్ళకి 40 ఏళ్ళ దగ్గర నుంచి హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే 40 ఏళ్ళు అయ్యేసరికి రిటైర్మెంట్, ఎర్లీ రిటైర్మెంట్, 50 ఏళ్ళకి రిటైర్మెంట్. ప్రీవియస్ జనరేషన్స్ లో 70 ఏళ్ళు 80 ఏళ్ళ బామ్మలు కూడా టిఫిన్ షాపులు మెయింటైన్ చేస్తారు. ఇంకా చాలా రకాల వ్యవహారాలు, ఇంట్లో వాళ్ళ పనులు, ఇంట్లో వాళ్ళందరికీ పనులు చేసి పెట్టడం, వాళ్ళకి వంటలు వండడం చేసేవారు. వాళ్ళు ఎప్పుడు అది భారంగా కానీ, అది నేను ఫెయిల్యూర్ అని కానీ, దానివల్ల నేను ఏమైపోతున్నాను కానీ, నాకేమీ ఆనందం లేదని కానీ వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలే. కానీ మనం, ఈ జనరేషన్ పిల్లలు, ఈ జనరేషన్స్ ఏమవుతుందంటే, ఎంతసేపు నేను 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 ఎక్కడ ఉన్నాను, నాకేం ఆనందం అన్న ఆలోచనతో ఒక రకమైన ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని మర్చిపోయి, ఒక చిన్న స్క్రీన్ పట్ల ఆనందాన్ని, ఉత్సుకతను, ఇంట్రెస్ట్ని చూపిస్తూ, ఆ స్క్రీన్లో ఏం కనిపిస్తున్నాయో వాటి పట్ల మన సమయాన్నంతా వేస్ట్ చేసుకుంటూ ఉన్నాం. దానివల్ల ప్రపంచంతో కాంటాక్ట్ పోతుంది, ప్రపంచంతో రిలేషన్ పోతుంది, ప్రపంచంతో, ప్రకృతితో, లేదా చుట్టుపక్కల సొసైటీతో, చుట్టుపక్కల మనుషులతో కనెక్షన్ పోతుంది. ఈ కనెక్షన్ పోవడం వల్ల ఎమోషనల్ బాండింగ్ ఉండట్లేదు, ఎమోషనల్ షేరింగ్ ఉండట్లేదు, మన కష్టాలు ఇంకొకరితో మాట్లాడడానికి ఉండట్లేదు. ఇంత కోట్ల జనాభాలో ఉన్నా ఇప్పటికీ కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతారు. మనుషుల మధ్యలో ఉన్న, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఉన్నా సరే కొంతమంది ఒంటరిగా ఫీల్ అవుతారు. అందరూ ఉన్న వాళ్ళని వేరు చేశారని ఫీల్ అవుతారు, అందరూ వాళ్ళ పట్ల ఎగరెస్ట్ గా ఉన్నారని ఫీల్ అవుతారు, సూసైడ్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకని? ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. దీనికి మన ఆ, ఆధ్యాత్మిక విధానంలో కానీ, మన యొక్క హిందూ సాంప్రదాయంలో కానీ ఒక ఫిక్స్డ్, ఒక రూల్స్ అండ్ సెట్ ఆఫ్ ఐడియాస్ ఉండేవి. ఇంతకుముందు గురుకులాలని ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయినాయి. డైరెక్ట్గా ఎల్కేజీ నుంచే స్కూల్లో, ఎల్కేజీ అంటే 3వ ఏళ్ళు 2వ ఏళ్ళకే స్కూల్లో జాయిన్ చేసేస్తున్నారు. ఏమిటంటే త్వరగా అన్నీ నేర్చేసుకోవాలంటే, త్వరగా నేర్చేసుకుని ఏం చేయాలి, ఇంత జీవితాంతం ఆ ఏబిసిడీలే కదా మన జీవితం అంతా. కానీ ఆ పిల్లవాడిని వీళ్ళు మొయ్యలేరు ముందు. 2 ఏళ్ళు వచ్చేసరికి వాడు అల్లరి ఎక్కువైపోయిందండి. కనీసం ఈ 9 మాసాల కన్నా వాడిని 100 సంవత్సరాల జీవితం ఇవ్వాలి. వాడిని ఎలా పెంచాలో, పోషించాలన్న ఈ ఆ, ఒక రకమైన ఆ, బాధ్యత లేకుండా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వాడిని స్కూల్లో చేపిస్తున్నాం. మనతో వాళ్ళ యొక్క ఎమోషనల్ బాండేజ్ లేకుండా మనమే చేస్తున్నాం. దానివల్ల ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరుగుతున్నాయి. వీటి వల్ల ఓల్డ్ ఏజ్ హోమ్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే
నువ్వప్పుడు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వాడిని స్కూల్కి పంపించావు, నీతో ఆడుకోనివ్వలేదు, నీతో వాడు ప్రేమ పంచుకోనివ్వలేదు, నీతో వాడు ఆ చిన్న చిన్న సరదాలు తీర్చుకోనివ్వలేదు, ఎక్కడో పడేసావు. కాబట్టి నిన్ను కూడా వాడు 50 ఏళ్ళకే పడేస్తాడు. నిన్ను పట్టించుకోవడం వాడికి ఇష్టం లేదు. ఎంతసేపు నువ్వేం నేర్పావు? ఉద్యోగం ఉద్యోగం, సంపాదన సంపాదన అన్నావు. అందుకని ఆ సంపాదన కోసం అమెరికాలో, దుబాయ్లో ఎక్కడికో వెళ్ళిపోతాడు, దూరంగా ఉంటాడు. నువ్వు చేసుకున్నదే కదా. మనం ఏం నేర్పిస్తే వాళ్ళు అదేగా మారుతూ ఉంటారు. దాని ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది జనరేషన్స్, ఇప్పుడున్న 50 ఇయర్స్ 60 ఇయర్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు కూడా వచ్చాయి వీటి మీద. సో లైఫ్ అనేది ఒక రేస్గా మారిపోయింది. అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ తప్పించి ఇంకేం లేదు. ఆనందంగా ఉండడం, ఇంకోరికి ఉపయోగపడుతూ ఉండడం, మనం రూపాయి సంపాదించకపోయినా రూపాయి కోల్పోయినా సరే అందరికీ మంచిగా ఉంటే మనం బాగున్నట్టు, నలుగురికి ఉపయోగపడడం, ఆ నలుగురిని మనం ఉంచుకోవాలి అన్న ఆలోచన ఏమీ లేదు. అంతా స్వైప్ చేయడం, లేదంటే ఆన్లైన్లో బ్యాంకింగ్ చేసినట్టు అంతా కొనుక్కోవడం మీద ఆధారపడింది. ఈవెన్ కూరగాయలకు కూడా మనం ఇన్స్టా మార్ట్, స్విగ్గీ మార్ట్లు అలవాటు పడిపోయాం. అవి కూడా మన ఇంటి దగ్గరికే తీసుకొస్తూ ఉంటాం. దీనికి మన హిందూ సాంప్రదాయంలో 7 సంవత్సరాల వరకు వాళ్ళకి మోరల్ వాల్యూస్ నేర్పించాలంటారు. మోరల్ వాల్యూస్ అంటే ఏది మంచి, ఏది చెడు, ఎలా బిహేవ్ చేయాలి, పెద్దల పట్ల ఎంత గౌరవంగా ఉండాలి, దేవుని పట్ల ఎంత భక్తి ఆరాధనతో ఉండాలి, మన సోదరులు సోదరీమణులతో ఎలా ఉండాలి, మన పిన్నమ్మ పినతండ్రి, లేదనంటే మామయ్య అత్తయ్య, ఇలా వీళ్ళందరితో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళతో మనం ఎలా రిలేషన్తో ఉండాలి, ఇవన్నీ నేర్పించాలి. మన దేశం పట్ల ఎలాంటి ఆ, ఆ, ఆలోచనలతో ఉండాలి, మన ప్రకృతి పట్ల ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, ఇవన్నీ నేర్పించాలి 7 ఏళ్ల వరకు. 7 నుంచి 12 అంటే ఫస్ట్ 12 ఏళ్ల వరకు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి, స్పోర్ట్స్ యాక్టివిటీ ఇదంతా. సో 12 ఏళ్ల వరకు నువ్వు వాడి మీద రుద్దక్కర్లే. వాడు ఎల్కేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్, వాడు పాస్ అయినా ఫెయిల్ అయినా, ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సెకండ్ ర్యాంక్ వచ్చినా లాస్ట్ ర్యాంక్ వచ్చినా సరే మనం పట్టించుకోకర్లే. వాడు ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నాడా లేదా, ఆడుకోవడం అన్నది నేర్చుకుంటున్నాడా లేదా, స్పోర్ట్స్ అయ్యి అలవాటు అవుతున్నాయి లేదా. అలా అలవాటు అయినప్పుడు ఈ రోజు ఆటలో వాడు 10 రన్లు కొడతాడు, రెండో రోజు 20 రన్లు కొడతాడు. ఆ 10 రన్లు కొట్టినప్పుడు, 20 రన్లు కొట్టినప్పుడు ఒకే రకంగా బిహేవ్ చేయడం, ఇలాంటి ఒక అనుభవాలు అలవాటు అవ్వడం వాడికి అవుతుంది. అప్పుడు ఇలాంటి ఈ 10 రన్లు 20 రన్ల దగ్గర అతి ఉత్సాహం కానీ, అతి నీరసం కానీ, ఇది ఫ్రెండ్స్తో కానీ, వాడి యొక్క తోటి సహా ఆటగాళ్ళతో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ షేర్ చేసుకునేటప్పుడు ఎలా ఆలోచించాలి, ఏంటి, ఎలా బిహేవ్ చేయాలన్నది ఇంట్లో వాళ్ళు నేర్పించాలి. అలా ఉన్నప్పుడు ఈ రకమైన బ్యాలెన్స్ వస్తుంది. ఈ 12 to 17 ఇయర్స్, ఈ 12 నుంచి 17 ఏళ్ళ వరకు ఎమోషన్స్ని ఎలా మనం ఆ, ఎందుకంటే ఈ టైంలో హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ టెస్టోస్టెరాన్ కానీ, ఈస్ట్రోజన్ కానీ, అప్పుడే ప్యూబర్టీ ఏజ్, పెద్ద మనిషి అవడం, మెచ్యూర్ అవడం, మెన్స్ట్రల్ బహిష్టు రావడం, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావడం, ఇవన్నీ ఉంటాయి. వీటిని ఎలా మనం సరైన దారిలో వాటిని నడిపించడం, ఈ బాధ్యత పేరెంట్స్ పట్ల ఉంది. అందుకని ఈ 12 ఏళ్ళ నుంచి 17 ఏళ్ళ వరకు చాలా క్లోజ్ మానిటరింగ్తో ఉండాలి. వాళ్ళతో ఒక స్నేహభావంతో ఉండాలి. అప్పుడు వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, అన్నీ అనుభూతి చెందుతారు, అన్నీ ప్రాపర్గా రిసీవ్ చేసుకోవడం తెలుస్తుంది. అలా రిసీవ్ చేసుకోగలిగినప్పుడు వాళ్ళు ఆ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. తర్వాత 17 నుంచి 22 ఏళ్ళ వచ్చిన తర్వాత అప్పుడు ఆ మధ్యలో వీళ్ళకి మెంటల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. తెలివితేటల మీద ఆధారపడే వర్క్స్ కానీ, తెలివితేటల మీద ఆధా ఆ, సంబంధించిన
వ్యవహారాలు కానీ ఎక్కువ వాటి మీద దృష్టి కోనించాలి. ఇంతకుముందు చిన్నప్పటి నుంచి ఎప్పటి వరకు తెలివితేటలు ఉండక్కర్లేదంటే ఉండాలి. కానీ మన దృష్టి ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే మొదట వీటి మీద ఆలోచనలు ఉన్నాయి. ఒక ఎమోషనల్ బ్యాలెన్స్ మీద, ఫిజికల్ బ్యాలెన్స్ మీద, మోరల్ బ్యాలెన్స్ మీద మనకి బాధ్యత ఉండాలి మన పిల్లల్ని పెంచడంలో. అవి లేనప్పుడు మెంటల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉన్నా సరే 40 ఏళ్ళకి 1,00,000, 20 లక్షలు, 30 లక్షలు సంపాదించే వాడికి కూడా సూసైడ్ చేసుకోవాల్సిన ఆలోచన గతి మనం పట్టిస్తున్నాం. అందుకని 25 ఏళ్ళకే, 25 ఏళ్ళకే వాడు చచ్చిపోయిన మనిషిగా 75 ఏళ్ళ వరకు బతుకుతున్నాడు. ఈవెన్తో 25 ఏళ్ళు వచ్చేసింది, బాగా సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన అంతా అలా సంపాదిస్తూనే ఉంటాడు, కానీ శవంలా సంపాదిస్తున్నాడు, రొటీన్గా సంపాదిస్తున్నాడు, రొటీన్గా బతుకుతున్నాడు. దాన్ని శవంతో సమానం. రొటీన్ ఆలోచనలతో బతుకుతున్నాడు, అదే శవంతో సమానం. 75 ఏళ్ళ వరకు ఈ రోజున మనకున్న మ- వైజ్ఞానిక పరిజ్ఞానంగానే వైద్య ఆ, ఆ, ఒక మెడికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల కానీ జీవితాన్ని పెంచగలుగుతున్నాం, కానీ జీవితంలో క్వాలిటీని పెంచలేకపోతున్నాం. ఎస్పెషల్లీ మన హిందూ సాంప్రదాయం వీటి పట్ల చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. మన చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉంటే అలాగే పిల్లలు కూడా బిహేవ్ చేస్తారు. మనం పొద్దున్నే లేచి తాతగారికి దండం పెట్టరా అంటే దండం పెడతారు. పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టాలమ్మా అంటే దండం పెడతారు. లేదు పొద్దున్నే లేచి హాయ్ హై చెప్పమ్మా, కిస్ ఇవ్వమ్మా, ఫ్లయింగ్ కిస్ ఇవ్వమ్మా అంటే అదే చేస్తారు వాళ్ళు కూడా. నీకు మేకప్ కిట్ ఇస్తానంటే ఆ మేకప్ కిట్తోనే ఆడుకుంటూ ఉంటారు. మనం ఏం నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. ఫస్ట్ 7 ఇయర్స్లో మోరల్ వాల్యూస్ నేర్పించాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే ఫిజికల్గా ఈ 12 ఏళ్ళు 15 ఏళ్ళలో గ్రోత్ అద్భుతంగా ఉంటుంది. ఆ టైంలో మనం మన శరీరాన్ని బాగా సానబెడితే అది 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అది పనిచేస్తూ ఉంటుంది. అలా మనం సానబెట్టనప్పుడు కుర్చీల్లోనూ టీవీల దగ్గర మనం వాటిని కూర్చుండబెట్టేసినప్పుడు త్వరగా వదులైపోతాయి, అరిగిపోతాయి ఉపయోగం లేక. ఎందుకని ఈ పాయింట్స్ ఎందుకని చెప్తున్నా అంటే మీరందరికీ తెలిసే ఉండొచ్చు. కొంతమందికి ఎవరికైనా తెలియకపోయినా సరే ఇది ఇంకా షేర్ అవ్వాలి. ఇది మనలో ఆలోచనలు మనలో ముందు మొదలయ్యి మన పిల్లలతో అది కంటిన్యూ అవ్వాలి. ఇంకా ఇంకా తెలుసుకోవాలి. వాళ్ళకు బ్యాలెన్స్ని ఇవ్వాలి. వాళ్ళకు ఒక సరైన లైఫ్ మనం ఇవ్వగలగాలి. అది నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవ్వాలి. లేకపోయినట్లయితే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి వాళ్ళకి ప్లే స్కూల్ దగ్గర నుంచి నర్సరీ దగ్గర నుంచి ఏబిసిడీలు, ఆ దిక్కుమాలిన జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అదంతా మనకెందుకు. చిట్టి చిలకమ్మ, అమ్మ కొట్టిందో ఇలాంటి పాటలు ఏవైనా నేర్పిస్తే, మన తెలుగుతనంతో ఉండే పాటలు నేర్పిస్తే, తెలుగు అలవాటు అయ్యేలా నేర్పిస్తే అప్పుడు మనకు ఉపయోగపడుతుంది, వాళ్ళకు ఉపయోగపడుతుంది. లేకపోతే తెలుగు అంటే ఓన్లీ తెలుగు సాంస్క్రిట్ ఎలా అంటే 96 మార్కులు వచ్చాయి ఇంటర్లో, 100 మార్క్స్ వచ్చాయా అన్నదానికి మాత్రమే పనికొస్తుంది, తర్వాత ఉపయోగపడదు. ఈవెన్ ఇదేదో మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే కాదు, ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీ కూడా రాసిక్యూసియన్ చైల్డ్ పేరెంటింగ్ మెథడ్స్ అని ఉన్నాయి వాళ్ళలో కూడా. ఇప్పుడు మనం చూసే ఇది కాదు, ఈ సెక్ట్స్ కాదు, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన కాదు, చాలా సీక్రెట్ సొసైటీస్ ఉన్నాయి అటువైపు దేశాల్లో కూడా. ఆ సీక్రెట్ సొసైటీస్లో పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ వయసులో ఏం నేర్పించాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. మీ గ్రూప్లో షేర్ చేస్తాను. వాటి యొక్క లింక్స్ కూడా ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా అంటే ఆర్థడాక్స్ ఫ్యామిలీస్గా అటువైపు కంట్రీస్లో కూడా దేశాల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇదే నేర్పిస్తున్నారు. మొదట ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మోరల్ వాల్యూస్ నేర్పించాలి, తర్వాత ఫిజికల్గా ఎలా ఫిట్గా ఉండాలి, యోగాసనాలు ఇలాంటివన్నీ, మెడిటేషన్ టెక్నిక్స్ ఇవన్నీ మొదటే నేర్పించాలి. ఎప్పుడో జబ్బులు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు యోగా చేస్తున్నానండి, జిమ్కి వెళ్తున్నానండి, మెడిటేషన్ చేస్తున్నానని కాదు, చిన్నప్పటి నుంచే వాడికి ఇవన్నీ నేర్పించి ఉండాలి.
అలా నేర్పించగలిగినప్పుడు వాడికి ఏది అవసరమో అప్పుడు అది ఉపయోగించుకోగలిగి ఉంటాడు. మనం మొదటి నుంచి నేర్పించినప్పుడు వాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా జీవితం కోల్పోతాడు, చాలా సమయం కోల్పోతాడు, విలువైన జీవితాన్ని మిస్ అవుతా ఉంటాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ మిస్సింగ్. మరి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను ఈ విషయంలో మాత్రం. ఎందుకో నాకు చెప్పాలనిపించింది ఇది. అందుకని కొంచెం ఈ విషయంలో ఎక్కువ టైం తీసుకున్నాను. సో ఇలా తీసుకున్నప్పుడు నెక్స్ట్ మనకి జబ్బులు అలా వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది. 25 ఏళ్ళ నుంచి కాంపిటీషన్ కాంపిటీషన్, ఎవరూ తగ్గడు. పోటాపోటీగా బిజినెస్లు చేస్తూ ఉంటారు, దోచుకోవడానికి చేస్తూ ఉంటారు, ఉపయోగపడడానికి కాదు చేసేదంతా. ఇంతకు ముందు వ్యాపారం అంటే ఎలా ఉండేదంటే ఇచ్చి పిచ్చుకోవడం ద్వారా ఉండేది, లేదా ఆ, ఒక రకమైన నమ్మకం మీద, ఉపయోగపడడం మీద ఉండేది. నా అవసరాలు నువ్వు తీర్చు, నీ అవసరాలు నేను తీరుస్తాను అన్నట్టుగా ఉండేది. అందుకని ఆస్థాన విద్వాంసుడిలాగా ఆస్థాన వైద్యుడు, ఆస్థాన క్షురకుడు ఇలాంటి వాళ్ళు ఉండేవారు. అందుకని వాళ్ళకి ఏ అవసరం వలన ఈ యజమానులు చూసుకుంటారు, వీళ్ళకి ఏ అవసరమైనా వీళ్ళు చూసుకుంటారు. అలాంటి ఒక ప్రాపర్ బ్యాలెన్స్తో ఎకో సిస్టమ్ ఉండేది. అది ఇప్పుడు మారిపోయి అందరూ డబ్బులు సంపాదించాలి, అందరూ పెద్ద పెద్ద హోదాల్లో ఉండాలి. లేదంటే ఏ ఏ ఉద్యోగాన్ని, ఏ వృత్తిని తక్కువ చేయడం, ఎక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ మిస్ అయింది, స్కిల్స్ మిస్ అవుతున్నాయి, కమర్షియాలిటీ పెరిగిపోయింది. కాబట్టి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ పోతున్నాయి, అంతా బిజినెస్ ఓరియంటెడ్గా వెళ్ళిపోతుంది. అందుకని పిల్లలు కూడా చాలా హార్డ్ హార్టెడ్గా తయారవుతున్నారు, రూత్లెస్గా తయారవుతున్నారు, ద్వేషంతో తయారవుతున్నారు. టీచర్ కొడితే టీచర్నేమో అంటే చంపేస్తున్నారు. పేరెంట్స్ ఏదైనా అన్నారు అంటే ఆ, ఫోన్ ఇవ్వలేదు, పబ్జి ఆడొద్దన్నారంటే నిన్నే న్యూస్లో చూశాను, చనిపోతున్నారు. ఒక రకమైన ఎమోషనల్ ఫ్రెగైలిటీ రన్ అవుతూ ఉంటుంది వీళ్ళలో. సో ఇలాంటిది జరగాలి అంటే మనం జబ్బులకి ఎఫెక్ట్ అవ్వడం, ఈ రకమైన ఆలోచనలతో ఉండడం కానీ, ఈ రకమైన ఎఫెక్ట్స్కి గురి కాపాడడం కానీ, వాటికి ససెప్టబుల్ అవ్వడం కానీ, వాటి యొక్క ప్రభావం మన మీద పడాల్సి రావడం, వాటి యొక్క ఎఫెక్ట్ మనం గురి కాబడడం కూడా జబ్బుల యొక్క లక్షణమే. దీన్ని ప్రిడిస్పోజిషన్ అంటాం. ఇది మూడు రకాలుగా మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మూడు రకాలుగా మన మీద ఈ జబ్బులు అన్నవి ఎలా ప్రభావం చూపిస్తాయంటే, ఒకటి మన వంశపారంపరంగా వాళ్ళ యొక్క అలవాట్లు కానీ, జబ్బులు కానీ మనతో పాటు మనకి క్యారీ అవడం ద్వారా మనం మానసికంగా కానీ, శారీరకంగా కానీ గురి కాపాడుతున్నాం, జబ్బు పడుతూ ఉంటున్నాం. అలాగే ఏదైనా పెద్ద ఎక్యూట్ కండిషన్, ఎక్యూట్ క్రైసిస్, కోవిడ్ లాంటి, చికెన్ గన్యా, స్వైన్ ఫ్లూ ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు కూడా మన మీద, మన శరీరం మీద, మన యొక్క రోగ నిరోధక శక్తి మీద కానీ డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. లేదా ప్రకృతి అనుసరణీయంగా ఉండే వైద్యం కాకుండా ప్రకృతి నియమానికి దూరంగా ఉండే వైద్యం చేయించుకోవడం ద్వారా, ఆ రకమైన వైద్యాలు ఎక్కువ అబ్యూజ్ చేయడం ద్వారా కూడా మన యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ద్వారా, క్షీణించడం ద్వారా జబ్బులకి గురి కాబడతాం. వీటిల్లో ఒక ఎగ్జాంపులే వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ కూడా ఒక రకమైన ఆ, రోగ నిరోధక శక్తిని క్షీణింపజేసే ఒక రకమైన ఆ, సాధనం. ఈ అలోపతిక్ ఫిజిషియన్స్ తెలియక వాడుతున్నారు.
ఈ వ్యాక్సినేషన్ చూడ్డానికి హోమియోపతిక్ గానే కనిపించవచ్చు. అందులో కూడా ఒక రకమైన మైక్రో ఆర్గానిజం ఉంటుంది, అది వీక్ అయిపోవడం డెడ్ అయిపోయి ఉంటుంది. దాన్నే కదా మనం అందరికీ వాడుతున్నాం. అది కూడా హోమియోపతి సారూప్యత ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ హోమియోపతిలో ఇండివిజువాలిటీ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్లో ఒక మైక్రో ఆర్గానిజం లేదంటే ఆ డిశ్చార్జ్ కానీ దాన్ని అందరికీ యూనివర్సల్గా వితౌట్ ఇండివిజువలైజేషన్ అప్లై చేస్తున్నాం, అడ్మినిస్టర్ చేస్తున్నాం. అక్కడ ఇండివిజువాలిటీ పోయింది. నెక్స్ట్, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది రెసిస్టెంట్గా ఉంటారు. సెన్సిటివ్ పీపుల్కి ఒక రకంగా వైద్యం చేయాలి, రెసిస్టెంట్ పీపుల్కి ఇంకొక రకంగా వైద్యం చేయాలి. రిపిటేషన్ కానీ, డోసేజ్ కానీ, పొటెన్సీ కానీ అది మనిషిని ఆధారంగా చేయాలి. అలా చేయలేనప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, వ్యాక్సిన్ తాలూకు ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ రకంగా మనం జబ్బుకి జబ్బులకి గురి కాబడుతున్నాం. మరొక మరొకసారి ఇంకెప్పుడైనా క్లాస్ మనకు అవకాశం దొరికినప్పుడు శ్రీకాంత్ అని ఎప్పుడైనా క్లాస్ చెప్పమన్నప్పుడు ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది. అంటే స్టేజెస్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ హెల్త్ అంటారు. అంటే మొదట ఏ లెవెల్లో మనం జబ్బులకు గురి కాబడతాం, తర్వాత నెక్స్ట్ ఏ లెవెల్కి ఎఫెక్ట్ అవుతుంది, దీన్ని సప్రెస్ చేస్తే ఆ లెవెల్ని కూడా సప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏ రకమైన జబ్బులకు గురి కాబడతాం. అది రివర్స్లో తీసుకుంటే కనుక మనం ప్రాపర్గా మందు వేస్తే కనుక ఆ జబ్బు క్యూర్ అయ్యి నెక్స్ట్ ఏ రకమైన లక్షణాలు రావచ్చు, ఆ లక్షణాలని ఎలా ట్రీట్ చేయాలి అన్నది నెక్స్ట్ మనం ఇంకొక క్లాస్లో ఎప్పుడైనా కుదిరినప్పుడు మనం చెప్పుకుందాం. ఇక్కడ వరకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే చెప్పండి. హలో. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే వ్యాధి డిఫరెంట్ ప్లేన్స్లో హెల్దీగా ఉంటే ఎలా ఉంటుంది, అదే జబ్బు పడినట్టుగా ఉంటే ఎలా ఉంటుంది, ఇప్పుడున్న సొసైటీలో ఏ రకంగా మనం వ్యవహారం చేస్తున్నాం, ఏ రకంగా ఉండాల్సింది పోయి ఏ రకంగా మనం వ్యవహారం చేయడం ద్వారా ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నాం అన్నది ఈ ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్నాం. నా వరకు ఏమీ డౌట్లు లేవండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. శివరామకృష్ణ గారు, చంద్రకాంత్ గారు, ఇంకా ఎవరైనా స్టూడెంట్స్? మనం మర్చిపోయిన విషయాలు అన్నీ ఒకసారి గుర్తించుకున్నట్టుగా అయింది సార్. అలాగే మన మనసుల్లో ఎక్కడో అది ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్తగా డౌట్ అంటే ఏమి రాదు సార్. ఓకే ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. మా స్టూడెంట్స్ ఎవరైనా? రచిత, నాగేశ్వరి గారు, నాగేశ్వరి మేడం గారు, శర్మ గారు, మనోహర్ గారు. రైట్. సో డౌట్స్ ఏం లేకపోతే కనుక క్లాస్ వైండ్ అప్ చేసుకుందాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాస్తవం అందరూ ఎంతో ఓపికతో ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు.